ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక రకాలైనటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ చేసేటటువంటి అనేక రకాలైనటువంటి వివాదాల్లో ముఖ్యమైనటువంటి వివాదం సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందనంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే భూరక్షణ చట్టం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టమైనటువంటి ఆ భూరక్షణ భూ హక్కు చట్టం ఇటువంటి పేర్లతో పిలిచేది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటిని పిలుస్తుందో దానిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర నుంచి ఉన్నటువంటి భూములన్నీ కూడా వారు అన్యాక్రాంతంగా వారికి ధారాదత్తం చేసుకోవడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా భవిష్యత్తులో వారు చనిపోయేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉంటారనేటటువంటిది ఎవరైనా ఆయనకి ఏమైనా డిక్లేర్ చేసినారా? అటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర ఉంచేటటువంటి భూములన్నీ కూడా ఆ భూ హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారంతటా వారే దాన్ని లాక్కునివ్వడానికి చట్టాలు అంత వీక్గా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా భారతదేశంలో చట్టాలు? న్యాచురల్గా ఈ ల్యాండ్ అనేటటువంటిది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. సో చేసేటటువంటి చట్టాలన్నింటిలో కూడా తప్పనిసరిగా న్యాయస్థానాల యొక్క పర్యవేక్షణ ఉంటుంది. అసెంబ్లీల్లో ఒక చట్టం చేసినంత మాత్రాన ఆ చట్టానిదే పైచేయిగా ఎక్కడా కూడా ఉండదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన చేయాలి తప్పిస్తే న్యాయస్థానాల యొక్క స్క్రూటినీలో మాత్రమే వారికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఉంటాయనేటటువంటి ఒక బేసిక్ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క అంశం దొరికినా కూడా దాన్ని వేరే రకంగా, అంటే ప్రజలని భయభ్రాంతులు చేసి వారిని అనేక రకాలుగా డౌట్స్ అన్నిటినీ క్రియేట్ చేసి ఒక రాజకీయపరమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దిట్ట. సో దీనిలో ఈ భూ హక్కు చట్టాన్ని అనేటటువంటి దాన్ని ఎంచుకున్నారు. ఒకసారి కనుక మనం దీనిలో కనుక ఈ విమర్శలు కనుక వెళ్తే ముందుగా చట్టంలో ఉండేటటువంటి అంశాల జోలికి వెళ్ళేటప్పుడు విమర్శలు ఏ రకంగా వస్తున్నాయనేటిని చూస్తే ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మళ్ళీ తిరిగి మీరు ఎన్నిక చేసుకునే మాట అయితే మీ దగ్గర ఉండేటటువంటి భూములన్నీ కూడా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ని తయారు చేసినాడు. సో అంచేత వారికి ధారాదత్తం అవుతాయనేటటువంటిది ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేయటమే కాకుండా నేను కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకమే అనబోయి మొట్టమొదటి సంతకాన్ని ఆల్రెడీ డిఎస్సి మీద పెడతానన్నారు కాబట్టి మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి పరీక్షల మీద పెట్టి రెండవ సంతకాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటటువంటిది ఏదైతే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్గా పిలుస్తున్నామో దాన్ని రద్దు చేస్తాననేటటువంటి ఒక భయానకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. బట్ ఆయన మర్చిపోయినటువంటిది కోర్టులు న్యాయస్థానాల పరిధిలో మాత్రమే చట్టాలు ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఎన్నికైనా కూడా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరొక ప్రభుత్వం తీసుకోవడం దాన్ని మార్చడానికి వీల్లేదని సోమయాజులు గారు అనేటటువంటి ఒక న్యాయమూర్తి మొన్ననే తీర్పులు చెప్పినాడు ఒక 2-3 సంవత్సరాల క్రితం. అది తప్పైనప్పటికీ కూడా దాన్ని విభేదించినప్పటికీ కూడా ఇవాళ ఒక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దాన్ని చేయడానికంటే ముందే న్యాయస్థానాలు వీటి మీద తప్పనిసరిగా పర్యవేక్షిస్తాయి, వాటిని స్క్రూటినీ చేస్తాయనే విషయం చంద్రబాబు నాయుడు గారు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆల్రెడీ ఆల్ ఇండియా లీగల్ ఫోరం, లీగల్ అని ILU అనేటటువంటి ఒక లీగల్ లాయర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ యూనియన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అప్రోచ్ అయింది. సో దానిలో వారు స్టే చేయమని అడిగినారు. బట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది వాటి మీద ఏ రకమైనటువంటి టెంపరీ ఇంజెక్షన్ పాస్ చేయడానికి. సో రాజకీయపరమైనటువంటి ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే దాన్ని రద్దు చేస్తాననేటటువంటి మాటకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి పాయకరావుపేట సమావేశంలో దానికి సమాధానం చెప్తూ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు చట్టాలని పరిరక్షించే వ్యక్తి తప్పిస్తే చట్టాలను మిస్యూటిలైజ్ చేసేటటువంటి వ్యక్తి కాదు. అదే రకంగా ప్రజలకి భూమిని పంచిపెట్టేటటువంటి వ్యక్తి మాత్రమే జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజల దగ్గర నుంచి భూమిని లాక్కునేటటువంటి అంత నిరంకుశమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాగా నేను కాదు అనేటటువంటి మాట వారు కూడా రిప్లై ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఏ రకంగా ఇది సాధ్యమైంది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం చేయాల్సి వచ్చింది, ఈ చట్టంలో ఉండేటటువంటి
అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ అప్రహెన్షన్స్ కనుక ఏమైనా కనుకుంటే దాన్ని ప్రభుత్వమే ఏ రకంగా పరిష్కరించదలుచుకుంది, ప్రభుత్వం కూడా దాన్ని పరిష్కరించకపోతే చట్టాలు అనేటటువంటిది, న్యాయస్థానాలు అనేటటువంటిది వినియోగదారులకి, ప్రజలకి ఏ రకంగా రక్షణగా నిలబడతాయని చెప్పడంలోనే మన ఉద్దేశం. దీనిలో మొట్టమొదటిగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని చట్టం చేసింది, కానీ ఇంతవరకు చట్టం అమలు కాలేదు. రెండవది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ కింద, అంటే ఎవరైతే అధికారుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ భూ రికార్డులన్నీ కూడా ఒక్క రికార్డు కింద తయారవుతుందో, ఇప్పటికి అనేక రకాల దాదాపు 30-40 రికార్డులు అనేకం వేళ ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయి. తహసీల్దార్ ఆఫీసులో ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి భూ వివరాలన్నీ కూడా తహసీల్దార్ ఆఫీసులో ఉంటాయి. సో ఇక్కడ ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, ప్రభుత్వాలు ఏదైతే వారి దగ్గర యొక్క సమాచారం ఉందో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే వారి యొక్క పర్యవేక్షణలోనూ వారి యొక్క పరిరక్షణలో ఉంటాయి తప్పిస్తే భూమి మీద ఉండే హక్కు మాత్రం ప్రజల దగ్గరే ఉంటుంది, అది ప్రభుత్వాల దగ్గర ఉండదు అనేటటువంటి మాట మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వాల దగ్గర ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఇవి కేవలం సమాచారం కోసం ఉండేటటువంటి పేపర్ల మీద మాత్రమే వారికి ఒక రకమైనటువంటి అధికారం, పర్యవేక్షణ తప్పిస్తే భూ హక్కులన్నీ కూడా ప్రజల దగ్గరే ఉన్నాయి. దాన్ని మార్చటం అనేటటువంటిది సులభమైనటువంటి విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొకళ్ళైనా కూడా అది అంత సులువైనటువంటి పని కాదని చెప్పి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండోది, వాళ్ళు చట్టం చేసినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏదైతే ఫైల్ చేసిందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అక్కడ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న, అంటే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా ఎవరైతే శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అటెండ్ చేసుకుంటూ కూడా మేము ఇంతవరకు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ని మేము అపాయింట్ చేయలేదు, సో ఇంతవరకు కూడా చట్టాన్ని ఎక్కడా కూడా అది లైమ్ లైట్లోకి మేము తీసుకురాలేదు, వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద వివరాలు ఉంటాయి అనేటటువంటి మాట చెప్పారు. దానికి హైకోర్టు స్పందిస్తూ కూడా లేనటువంటి, ఇంప్లిమెంట్ కానటువంటి చట్టం మీద ఇమాజినేషన్స్లోనో లేదా అప్రహెన్షన్స్లోనో స్టేలు ఇవ్వటం మాత్రం కుదరదు అనే మాట చెప్పారు. దానికి స్టే ఇవ్వకపోగా ఒకవేళ ఎవరైనా కనుక ఇండివిజువల్గా ఎవరైనా కనుక నష్టపోతే, ప్రభుత్వాల యొక్క రికార్డుల మీద ఎవరైనా కనుక నష్టపోతే మిగతా కోర్టులు ఎక్కడైనా సరే వీటి మీద స్టే ఇవ్వచ్చు అనేటటువంటి మాట చెప్పాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరైనా కనుక, అంటే ఒక అప్రహెన్షన్ ఏదైతే ప్రజల్లో ప్రతిపక్షాలు ఏదైతే చేస్తూ వస్తున్నాయో వారి యొక్క ఆరోపణ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, లేకపోతే ఎవరు కానీ వేరే ఎవరిని అపాయింట్ చేస్తే ఆ అధికారి మాత్రమే ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని సెటిల్ చేసేటటువంటి రైట్ ఉంటుంది. వారి తర్వాత ఒక అప్పలేట్ అథారిటీగా ఎవరో ఒక జాయింట్ కలెక్టర్ కానీ మరొకరు కానీ ఉంటారో వారు మాత్రమే దాని మీద అప్పలేట్ అథారిటీగా ఉంటారు. ఈ 2 అధికారులు తప్ప తర్వాత ఇక్కడ కూడా పరిష్కారం కాని సమస్యలన్నీ కూడా అది హైకోర్టుకు రిఫర్ అవ్వాల్సిందే అనేటటువంటి అప్రహెన్షన్ వీళ్ళు ప్రజల్లో పట్టుకొచ్చారు. ఇంతవరకు చట్టంలో ఆ రకమైనటువంటి మెన్షన్స్ ఎక్కడా లేవు. సో అంచేత కింది స్థానాలు సివిల్ కోర్ట్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టులు కానీ ఇవన్నీ కూడా తీర్పులు చెప్పకుండా ప్రత్యక్షంగా హైకోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కడా తలెత్తదు, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో దీనిలో కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి చట్టాలకు అనుగుణంగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి కనుక మనం చూస్తే అనేక రకాలుగా మనం పిలిచేటటువంటి, అంటే భూముల్లో రకరకాలైనటువంటి పేర్లతో పిలిచేటటువంటి వాటిలో ముఖ్యంగా అసైన్డ్ భూమి అనేటటువంటిది ఉంది. అంటే భూమిపై హక్కు రాజ్యానిదే. అసైన్డ్ భూముల యొక్క ఆ హక్కు ఏదైతే ఉంటుందో ఆ హక్కుదారు అనేటటువంటి వాడు ప్రభుత్వమే. ఇందాక మనం మాట్లాడుకున్నాం, కేవలం రికార్డ్స్కు మాత్రమే కస్టోడియన్స్గా ఉంటారు తప్పిస్తే వాటి మీద ఉండేటటువంటి హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది. అది అసైన్డ్ భూములకు కాదు. అది అసైన్డ్ భూములకు మాత్రం ప్రభుత్వాలకు మాత్రమే హక్కుదారులుగా ఉంటారు. వంశపారంపర్యంగా పంటలు పండించుకోవడానికి మాత్రమే రైతులకు హక్కు ఉంటుంది. అందుకే ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసేది. భూమి లేని వారికి వ్యవసాయానికి, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా భూమి పట్టా ఇచ్చేది. దీన్నే అసైన్డ్ భూమి అని, దరఖాస్తు పట్టా అంటే డీకేటీ అని అంటారు. ఈ భూమిపై పట్టాదారులకు వంశపారంపర్యంగా అనుభవ హక్కులు మాత్రమే ఉంటాయి. ఇతరులకు విక్రయించటం, బదలాయించటం నిషేధం. ఇది అసైన్డ్ భూమికి సంబంధించినటువంటి వివరాలు, చట్ట ప్రకారం ఉండేటటువంటి. రెండోది ఎఫ్ఎంబి, సర్వే నెంబర్ల వారీగా భూమి విస్తీర్ణ వివరాలున్న పుస్తకాలని ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్ అంటే ఎఫ్ఎంబి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. గ్రామాల్లోని సర్వే నెంబర్లు, ఎంత భూమి ఉందనే వివరాలు దీని ద్వారా, ఈ ఎఫ్ఎంబిల ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామపటం
గ్రామంలోని మొత్తం భూమికి సంబంధించిన మ్యాపునే గ్రామ పటం అంటారు. దీనిలో ఆ గ్రామంలోని సర్వే నెంబర్ల వారీగా భూమి ఆకారాలతో స్కేల్ మ్యాప్ ఉంటుంది. 4వది అడంగల్. దీన్నే భూ అనుభవ పుస్తకం అంటారు. ఏ సర్వే నెంబర్లో ఎవరెవరి అనుభవంలో ఎంతెంత భూమి ఉందనే సమాచారం ఇందులో ఉంటుంది. ప్రభుత్వం దేవాదాయ భూముల వివరాలు కూడా దీనిలోనే ఉంటాయి. ప్రభుత్వాల యొక్క భూముల వివరాలు, దేవాదాయకు సంబంధించిన దేవుళ్ళ యొక్క సంబంధించినటువంటి మాన్యాలు ఇవన్నీ కూడా దీనిలోనే పొందుపరచబడి ఉంటాయి. దెన్ ఆర్ఓఆర్, ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీన్నే భూ యజమాన్య హక్కుల పుస్తకం అంటారు. ఆర్ఓఆర్నే 1B అనేటటువంటి తహసీల్దార్ ఆఫీస్లో ఉంటాయి. ఈ ఆర్ఓఆర్నే 1B అని కూడా అంటారు. గతంలో దీన్నే 10-1 అడంగల్ అనేవారు. ఎవరెవరికి ఎంతెంత భూమి ఏ విధంగా సక్రమించిందనే సమాచారం దీనిలో నిక్షిప్తంగా రాసి ఉంటుంది. ఆర్ఎస్ఆర్, దీన్నే రీసర్వే రిజిస్టర్ అంటారు. సర్వే నెంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, హక్కుదారుల వివరాలతో దీన్ని తయారు చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది. దెన్ గ్రామకంఠం, గ్రామ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమినే గ్రామకంఠం అని అంటారు. ఈ భూములపై గ్రామ పంచాయతీలకు మాత్రమే హక్కు ఉంటుంది. సర్కార్ పుంజీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రికార్డులో భద్రంగా పొందుపరుస్తారు. వీటిని సర్కార్ పుంజీ అనే పేరుతో పిలుస్తారు. దెన్ చుక్కల భూమి, దీన్నే డాటెడ్ ల్యాండ్స్ అంటారు. ఖాళీగా ఉన్న బంజరు భూమికి భూమి శిస్తు చెల్లించలేక కొందరు ఈ భూముల్ని తనవని క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో అప్పటి అధికారులు దీనిపై అనుభవదారుల హక్కులు కోరినప్పుడు వారి పేర్లు నమోదు చేద్దామనే ఉద్దేశంతో ఈ భూముల ఎదుట చుక్కలు పెట్టి వదిలివేసినారు. దీన్నే చుక్కల భూములు అనేటటువంటి పేరు పెట్టి పిలుస్తారు. జమాబందీ, ఇది భూమి శిస్తు వసూలుతో పాటు రికార్డులు అప్డేట్ చేసే కార్యక్రమం, రెవెన్యూ ఆడిటింగ్ లాంటిది. దెన్ ఫసలి, జూలై 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు 12 నెలల కాలాన్ని ఫసలి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరంలో వచ్చిన రెవెన్యూని ఫసలీగా లెక్కగడతారు. మన రాష్ట్రంలో భూమి శిస్తు రద్దయినందున జమాబందీ, ఫసలీ పదాలు ఇప్పుడు వాడుకలో లేవు. ఇవి రకరకాలైనటువంటి భూములకు సంబంధించిన వివరాలు. సో ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో మాత్రమే భూములన్నింటినీ కూడా సర్వే చేశారు. అప్పటి తర్వాత ఇంతవరకు కూడా భూముల సర్వే జరగలేదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి 15,000 గ్రామ పంచాయతీలని 15,000 మంది అధికారులతో దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించి ఎవరెవరికి ఏ పేర్లతో భూములు రిజిస్టర్ కాబడ్డాయనేటువంటి సమాచారాన్ని సంక్షిప్తంగా చేశారు. సో ఈ చట్టం కనుక అమలు జరిగితే ఈ ప్రభుత్వాల దగ్గర ఉండేటటువంటి అన్ని రికార్డులని ఒకదాంతో సమన్వయపరిచి భూ హక్కు ఎవరికైతే ఉందో ఆ యజమానుదారులకు ఒక నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వారి వాదనలన్నీ విన్న తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన రికార్డులని సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సేవ్ చేసినటువంటి రికార్డు మొత్తాన్ని మళ్ళీ భూ హక్కు ఎవరికైతే ఉందో ఆ యజమానులకు పంపించి వారికి కనుక దీనిలో ఏదైనా కనుక డౌట్స్ కనుక ఉంటే అవి తీర్చిన తర్వాత మాత్రమే ఫైనల్గా రికార్డు తయారయ్యేటటువంటిది. ఇవన్నీ కూడా హైకోర్టుల పర్యవేక్షణలో, హైకోర్టుల యొక్క సూపర్విజన్లో వారి సమ్మతితోనే జరిగేటటువంటి వ్యవహారము. అంతేగాని ఇక జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కోవాలంటే అంత ఈజీగా జరిగేటటువంటి పని కాదు. ఇది రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ చెప్పినటువంటిది. ఇప్పుడు ఇవాళ కూటమిలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీని మీద క్లారిఫై ఇవ్వాలి. ఇది మీ పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి చట్టమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. రేపొద్దున రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంచేత భారతీయ జనతా పార్టీ చెప్పాలి, మీ యొక్క సంస్థల యొక్క అధీనంలో ఉండేటటువంటి, మీ అధీనంలో ఉండే యొక్క సంస్థలు ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే జరిగిందా లేదా దానికి విభిన్నంగా ఉందా? మీరు ఏదైతే చట్టాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారో దానికి సమాధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తారా? తప్పనిసరిగా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ దీనిలో ఎక్కడా కూడా అసోసియేట్ అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిలో ముందడుగు వేసిందనేటటువంటి ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్గా దీని మీద సమూలమైనటువంటి ఇన్ఫర్మేషన్ని తెలిసినటువంటి వ్యక్తిగా దీనిలో మేము చెప్తున్నాం. ఇది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వారి భూమి మీద ఉండేటటువంటి వారి యొక్క హక్కు ఏదైతే ఉందో మరింత పటిష్టంగా వారి దగ్గరికి రావడానికి ఉపయోగపడేటటువంటి చట్టం మాత్రమే. దీనిలో ఎక్కడా కూడా అనుమానాలకు తావిలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు, మరొక రాష్ట్ర ప్రభుత్వం, మరొకరు వచ్చిన ప్రభుత్వం ప్రజల నుంచి భూములు లాక్కుంటే చట్టాలు కానీ, హైకోర్టులు కానీ, ఏ న్యాయస్థానం కూడా దాన్ని
దాన్ని మామూలుగా చూస్తూ కూరుకోదు, అంత ఈజీ కూడా కాదు. ప్రస్తుతం భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎవరెవరు ఏ రకమైన కార్యక్రమాలు చేసినా తప్పనిసరిగా చట్టం ముందు ప్రభుత్వాలు నిలబెట్టాల్సిందే. చట్టం తప్పనిసరిగా వాటి మీద ఆ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. అంచేత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా అప్రహెన్షన్స్కి అవకాశం లేదు. సమూలమైనటువంటి సర్వే చేసిన తర్వాత మాత్రమే రికార్డులన్నీ ఉన్నాయి. ఏదైతే ఇప్పటిదాకా 20-30 రికార్డులను ఏదైతే సంరక్షిస్తూ వస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని అన్నిటినీ కలిపి ఒకే రికార్డులోకి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా భూమికి హక్కులు ఉన్నటువంటి యజమానుదారులందరూ సంతృప్తి పడిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ కాబడతాయి. అంతవరకు దీని మీద ఎవరు కూడా ఏ రకమైన అప్రహెన్షన్స్ కావడానికి వీల్లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక రేపొద్దున ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు కూడా భూముల్ని కబ్జా చేసేటటువంటి అవకాశం ఎక్కడా కూడా ఉండదు. భూ కబ్జాల నుంచి ప్రజలను రక్షించడమే ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఎవరికైతే ఆ భూముల మీద హక్కు ఉందో వాటికి 100% ఒక్క డాక్యుమెంట్ కనుక ఆ చేతిలో కనుక పడితే ఇంకా చాలా హ్యాపీగా సంతృప్తికరంగా ఆ యజమానుదారు నిద్రపోవచ్చు తప్పిస్తే దాన్ని గ్రాప్ చేసేటటువంటి అధికారం ప్రభుత్వాలు కాదు, ఇండివిజువల్స్ కాదు, ఎవరికి కూడా ఉండదనే వాస్తవాన్ని మాత్రం తెలుసుకోవాలి. ప్రస్తుతం హైకోర్టు దీని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. లాయర్స్ ఫోరం దీన్ని క్లెయిమ్ చేసినా కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చెడ్డ ఆలోచనలు దీని మీద లేవు. ఏమైనా చెడ్డ ఆలోచనలు కనుక చేస్తున్నారు అని అంటే ఆరోపణల్లో మాత్రమే ఆ రకమైన చెడ్డ ఆలోచనలు కూటమికి సంబంధించిన నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఉంది తప్పిస్తే దీన్ని సంశయించాల్సిన అవసరం కానీ అనుమానించాల్సినటువంటి పరిస్థితి కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎవ్వరూ కూడా ఏ రకమైనటువంటి అప్రహెన్షన్స్కి కూడా గురి కావాల్సినటువంటి అవసరం లేదని మేము అథారిటేటివ్గా చెప్తున్నాం మీ అందరికీ.